నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. ధర్మపురి వాసుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంక్ ప్రారంభం. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే జగన్ను మరోసారి గెలిపించాలన్న మంత్రి బొత్స. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగం. సమస్యలు పరిష్కరించకపోగా ఎస్మా ప్రయోగం చేయటం అన్యాయమంటున్న ప్రతిపక్ష నేతలు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటున్న కిమిడి నాగార్జున సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. ఇక వివరాలు చూద్దాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ధర్మపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ఈరోజు ఆయన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. టీడీపీ కాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ప్రజలకు నేరుగా అందిందా అని ఆలోచన చేయాలని అన్నారు. విజయనగరం అభివృద్ధి చేయడంలో వీరభద్రస్వామి క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. త్వరలోనే ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ధర్మపురిలో వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేసిన 9 నెలల్లోనే ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సేవ చేశామని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కమిషనర్ శ్రీరాములు నాయుడు, స్థానిక కార్పొరేటర్ గణపతి తదితరులు పాల్గొన్నారు. టీవీలో చూస్తాం, అమెరికాలో ఆవిడగా 25 లక్షల లాటరీ వచ్చిందంటే అమ్మో అనుకుంటాం. మనం టికెట్ కొనలేదు, మనకెందుకు వస్తుంది అనుకుంటామా? అసూయ అదే. ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారా లేదా మీరందరూ గుండె మీద చేసి ఆలోచించండి. మీకు పెన్షన్లు వస్తున్నా, అమ్మఒడి వస్తున్నా, ఆసరా వస్తున్నా, చేయూత వస్తున్నా, చేదోడు వస్తున్నా, ₹1 ఎవరైనా లంచం అడుగుతున్నారా? లంచం అడుగుతున్నారా అని అడుగుతున్నాం. ఇక్కడ నన్ను గెలిపించండి. ఈ నియోజకవర్గంలో మేము తలుపు తట్టి అడగాలి, ఏమైనా సమస్య ఉందా మీకని. అడిగితే సమస్య లేదు అనే పరిస్థితి తీసుకొస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ఈ పట్టణం అంతా అభివృద్ధి చెందింది, ఎలా చెందింది? పెద్దలు బొత్స సత్యనారాయణ గారి పూర్తి స్థాయి సహకారం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ పనులన్నీ చేయగలిగామని తెలియజేస్తూ, రేపటి నుంచి మీ కొళాయిలు ఉన్న వాళ్ళు కొళాయిలో మంచినీరు వస్తుంది, లేని వారు ఎల్లుండి నుంచి మీ గణపతికి మీ కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పెద్దల దగ్గరికి వెళ్ళండి. మీకు అప్లికేషన్లు ఇస్తారు, ₹200 కడితే మీకు ఇంటికి కొళాయిలు వేస్తారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ మంచి కార్యక్రమాలు అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు మంచి జరిగింది అనుకుంటే, మీరు బాగున్నారు అనుకుంటే, మీ అందరికీ ప్రభుత్వం మీ అందరికీ మీ గౌరవాన్ని పెంచింది అనుకుంటే, మీ కార్యక్రమాలు చేస్తుంది అనుకుంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రేపు వచ్చే ఎన్నికల్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఎమ్మెల్యే యోగ సంఘాలు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఇది అంతకంటే నేను మీకు చెప్పాల్సిందే లేదు. ఏమని చెప్తారు, ఇక్కడ 3 టీవీలు ఉన్నాయి, తెల్లదారు వేస్తారు, స్విచ్ నొక్కితే టీవీ, ఈ టీవీకి వేసినా, ఆ టీవీ వేసినా లేదు, ఆ ఏబిఎన్ వేసినా ఇంకో పని లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి ఆడిపోసుకోవడమే, ఆయన ఆడిపోసుకొని ఇంకో పనే లేదు దానికి. ఆలోచించండి మీరు, ఎందుకు అంటే నీ పెన్షన్ ఇస్తే తప్ప, నీకు వచ్చి చేయూత ఇస్తే తప్ప, లేకపోతే నీకు వచ్చి ఆస్తి ఇస్తే తప్ప, నీ పిల్లలకి వచ్చి అమ్మఒడి ఇస్తే తప్ప, మీ స్కూల్ వచ్చి మంచి బాగా చేసి 4 నెలలు చేస్తే తప్ప, మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చేస్తే తప్ప, 8వ తరగతి పిల్లలకి వచ్చి ట్యాబ్ ఇస్తే తప్ప, ఇదేంటి నాకు అర్థం అవ్వలేదు. ప్రతి చేసిన దానికల్లా ఏది చూపెడుతుంటుంటే ఇంగ్లీష్ మీడియం అని చదువుకోకూడదంట, కానీ వీళ్ళు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు,
వాళ్ళ పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవచ్చు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు. పేదవాడు మన దగ్గర మీ పిల్లలు మాట చదివితే అది తప్పు. ఏం చెప్తారు కర్మ? కాబట్టి ఆలోచన చేయండి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న వాళ్ళు వస్తే మళ్ళీ ఊరికి చేటు, రాష్ట్రానికి చేటు, మన తాలూకా గౌరవానికి చేటు. మన గౌరవాన్ని కాపాడుకుందాం. మనం మళ్ళీ తలెత్తుకుని తిరిగేటట్లు మళ్ళీ ఇంకోసారి ఉండడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం మీరు బలపరచాలని, ఆయనకి మీ ఆశీస్సులు దీవెనలు ఆయనకి వీరభద్రానికి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంగన్వాడీల ఉద్యమంపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. పరిష్కారానికి ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన ఎస్మాను ప్రయోగించింది. అంగన్వాడీల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం అణచివేత కోసం కఠిన చర్యలకు ఉపక్రమించిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవకులకు విఘాతం కలిగించేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. ఈ అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధపడింది. ఎస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ వివిధ పార్టీల నేతలు వాజీ న్యూస్తో మాట్లాడారు. తమ సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి అంగన్వాడీలపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆర్బీఎంపై కూడా. ఇది భారతదేశ రాజ్యాంగంలో ఈ చట్టం ఉండొచ్చు, కానీ ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి సొంతం అనుకోకూడదు. కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు గతంలో తను ఇచ్చినటువంటి హామీల మేరకు అడుగుతున్నారు. వాళ్ళే గొంతమ్మ కోరికలు అడగలేదు. అయ్యా మీరు ముఖ్యమంత్రి కాకమునుపు మా దగ్గరికి వచ్చారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఈ భరోసా ఇస్తా అన్నారు, ఇవ్వండి అని అడుగుతున్నారు. దానికోసం అని చెప్పి 20 రోజులు అయిపోయింది కాబట్టి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నాం, మీ పీక తీసేస్తామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు. ముఖ్యమంత్రి మంచి ఆలోచన చేయాలి, ఒక కమిటీని వేయాలి, వాళ్ళని ప్లస్ సీనియర్ క్యాబినెట్ మంత్రుల్ని వేసి మాట్లాడాలి. ముఖ్యమంత్రి తాలూకా అసమర్థతకి కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోరాటాలు. 1 అంగన్వాడీ, 2 రాజీవ్ విద్యా మిషన్ ఉన్నవాళ్ళు, 3 మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడ ఉంది, ఆ మున్సిపల్ కార్మికులు. అది కాకుండా రేపేళ్ళని ఇతర సంఘాలన్నీ పిలిపించి, దీనికి కారణం ఎవరు? దీనికి ప్రతిపక్ష పార్టీలు ఏం సంబంధం? ముఖ్యమంత్రి తాలూకా పరిపాలన అసమర్థత కారణం. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే తగిన సమస్యకి పరిష్కారం తీసుకోవాలి తప్ప వాళ్ళు ఏదో నిర్బంధిస్తాం, పేక తీసేస్తాం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కాదు. భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చట్టాలు ఉన్నా ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఉపయోగించే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారికి ఇది ఆఖరిసారిగా ముఖ్యమంత్రి పదవిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆడవాళ్ళకి, రైతులకి, మిగతా ఏ వర్గాలైతే వాళ్ళకి చేయూతనివ్వాలో ఇస్తూ ఒక సపోర్ట్గా చేయాల్సిన మన ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో, ఇవ్వాల్సింది పోగా ఆయన తిరిగి రివర్స్లో జీవో నెంబర్ 2 ఏ విధంగా పెట్టారంటే, ఎవరు విధుల్లోకి వాళ్ళు వచ్చి మీరు ఇమీడియట్గా చెయ్యండి. ఎస్మా యాక్ట్ విషయంలో ఎందుకు ఆయన దాన్ని అప్లై చేస్తూ పెట్టారంటే, ప్రజలకి జరగాల్సిన అందుబాటులో అయిన రేషన్లు కానీ, పప్పులు, బియ్యాలు కానీ, ఇంకేమైనా సర్వీసెస్ ఈ అంగన్వాడీ వర్కర్స్ నుంచి ఆటంకం జరుగుతుంది, ప్రజలకి అందుబాటులో లేదు వీళ్ళు ఇలా సమ్మె చేయడం వల్ల అని వివరిస్తూ చెప్పారు. అది బాగానే ఉంది. కానీ వాళ్ళ గురించి, వాళ్ళ డ్యూటీ గురించి చెప్తున్నారు, రైట్ గురించి, వాళ్ళ హక్కులు. ఫుల్ టైం హాఫ్ టైం, పార్ట్ టైం చేయాల్సిన వాళ్ళు ఫుల్ టైం చేస్తూ అదే జీతంతో పని చేయమంటే ఎవడు చేస్తాడండి? అది కూడా ఇలాంటి ఆడవాళ్ళ గురించి రక్షణ ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన అంగన్వాడీ వర్కర్స్కి ఇంత అన్యాయం చేస్తారని ఎవరు అయితే అనుకో. అయితే నేను ఎందుకంటే రైట్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయితేనే డ్యూటీస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అది ఎప్పుడు గమనిస్తాదో ప్రభుత్వం తప్పకుండా. అయితే ఈయన డ్యూటీ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి డ్యూటీ పాదయాత్రలో ప్రత్యేకించి ఆయన చెప్పారు, మేము ఆశా వర్కర్లకి, ఎస్పెషలీ అంగన్వాడీ వర్కర్స్కి మేము ప్రభుత్వం వస్తూనే తెలంగాణ గవర్నమెంట్కి కంటే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తాము అని చెప్పి ఆ రోజు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇవన్నీ చూస్తే విడ్డూరం కాదు. ఇది వాళ్ళు మహిళలు అని కూడా చూడకుండా ఆ ఉద్యమాన్ని పాడు చేయడానికి అప్పుడప్పుడు పోలీస్ ఫోర్స్ని పెట్టడం, ఇవన్నీ చేయడం చేస్తూ ఉన్నారు. చేసినా కూడా వాళ్ళు నిరంతరం కూడా ఇంకా ఇంటెన్సివ్గా పెట్టి ఇంకా వాళ్ళు ఈ ఉద్యమం చేసేటప్పుడు ప్రభుత్వం బాధ్యత ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. వాళ్ళ డిమాండ్స్ని వినాలి,
ఏది కూడా నెగోషియేషన్స్, ఒక చర్చలు ఉండాలి. ఆ చర్చల్లో వాళ్ళ తాలూకా డిమాండ్స్ను కూడా ఎంతవరకు కొనసాగించగలుగుతాం, ఎంతవరకు కొనసాగించలేమని ఆ విషయాన్ని కూడా తీసుకురావాలి. అంతేగాని అసలు ఆ చర్చలు 1-2 సార్లు నామకావాస్తాగా చెప్పి అవి ఫెయిల్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ ఉంటే ఈరోజు ఎస్మా యాక్ట్, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, దాన్ని కూడా తీసుకొచ్చి మీరు డ్యూటీలో అటెండ్ కాకపోతే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అని బెదిరించి భయపెట్టడం అన్నది డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అది జరగకూడదు. అది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వీళ్ళతో పాటు రాష్ట్రంలో మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా ఇవాళ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్తలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పటికే మళ్ళీ కరోనా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటితో పాటు ఇవాళ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ వచ్చి ఉంటే అసలు ఈ ప్రజల తాలూకా హెల్త్ ఏమవుతుంది? నీ పాదయాత్రలోనే నువ్వు ఏం వాగ్దానాలు చేసావో ఏవి కూడా నిలబెట్టకంట, పక్క రాష్ట్రం తెలంగాణ కంట ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఈ అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఏ రకమైన సమాధానం చెప్తావో ఒకసారి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు పోలీసులను వెంటాడుకొని పోలీసులతోటి ఈ తాలూకా కార్యక్రమాన్ని అణచివేయాలంటే ఇది కొట్టిన కొలిది ఇంకా విజృంభించే పరిస్థితి ఈరోజు కనబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ తాలూకా ఆడవారిని అందరూ కూడా అణచివేసే విధంగా చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ వెంటనే వాళ్ళ తాలూకా న్యాయమైన కోరికల్ని వెంటనే మీరు నెరవేర్చి వారికి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రభుత్వానికి సిగ్గు రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం అస్మా ప్రయోగించడం దుర్మార్గమైనటువంటి చర్య. అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, అలాగే అక్క చెల్లెమ్మలకు పెద్దపీట వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్నికల ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా వారు మాట నిలుపుకోలేదు. అయితే గతంలో ఎప్పుడు కూడా అంగన్వాడీలు మాకు ఇవి కావాలని చెప్పి వాళ్ళు అడగలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయమని చెప్పి అంగన్వాడీలు ఈరోజు 26 రోజులుగా మన 2 జిల్లాల్లో పార్తీపురం, విజయనగరం 2 జిల్లాల్లో కలిపి 4920 అంగన్వాడీ కేంద్రాల్లోని 10,000 మంది సిబ్బంది ఈరోజు సమ్మె చేస్తుంటే వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి సమస్య పరిష్కరించలేదు సరికదా తిరిగి వారిపై అస్మా ప్రయోగాన్ని ప్రయోగించడం మేము భారతీయ జనతా పార్టీ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ గడిచిన 28 ఏళ్లుగా వాజీ ఛానల్ ప్రతి ఏటా రంగోలీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్ డి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో రంగోలీ పోటీల గోడ పత్రికలను ఆవిష్కరించారు. మహిళలలో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి తీసుకొచ్చేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఒకే వేదికపైకి 1200 మంది మహిళలు ఈ విధంగా వచ్చి రంగోలీ పోటీలలో పాల్గొనడం 2 రాష్ట్రాలలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చని, ఎక్కువ మందిని ప్రోత్సహించే విధంగా పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పలు బహుమతులు ఇవ్వడం వాజీ ఛానల్కే చెల్లిందని అన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి కూడా అవకాశం కల్పించినందుకు వాజీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. రంగోలీ పోటీలలో విజేతగా నిలిచిన వారికి గుండమ్మ కథ సీరియల్ హీరోయిన్ పూజామూర్తి చేతుల మీదుగా బహుమతులు అందచేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు, కేఆర్కే రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాజీ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 28 సంవత్సరాలుగా వాజీ టెలివిజన్ మన అందరికీ ఊరందరికీ పండగ వాతావరణం తెచ్చి 28 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం ఒక సాంప్రదాయంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి ఇంకా
పెద్ద లెవెల్లో చేద్దామని వాజీ టెలివిజన్ పూనుకున్నారు. ఒకే చోట 1200 మంది మహిళల్ని ఒక ముగ్గులు పోటీగా చేసి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తెచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న వాజీ వారికి మా తరపున శుభాభినందనలు. ఈ 2 రాష్ట్రాల్లో ఇంత హై లెవెల్లో ముగ్గుల పోటీ నిర్వహించి ఒక పండుగ వాతావరణం తెప్పించగల సత్తా వాజీ ఛానల్కి మాత్రమే ఉందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అదేలాగే క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మీ అందరికీ సుపరిచితమే. విజయనగరం ప్రజలకి గత 6 ఏళ్ళుగా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవటంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం వారి యాజమాన్యం ఎప్పుడు ముందే ఉంటుంది. ఈసారి ఈ వాజీ ముగ్గుల పోటీకి మీ అసోసియేట్ అవ్వటం మా అదృష్టం. ఎంతమంది మహిళలకు ఒకే చోట తెచ్చి ఈ ముగ్గుల పోటీ నిర్వహించడంలో మేము కూడా పాత్ర తీసుకుని మహిళల తాలూకు ఆరోగ్యమే మా నెక్స్ట్ 2024 ధ్యేయంగా ఈ ముగ్గుల పోటీతో ఆరంభించడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం మేము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మొత్తం సంవత్సరం అంతా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ముగ్గుల పోటీ ఎక్కడంటే ఒక 1000 మంది మహిళలు ఉండే చోట దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ మహత్తర కార్యక్రమానికి వాజీ ఛానల్ ఎంచుకోవటం, వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ హ్యావ్ ఎ హెల్దీ ఇయర్ 2024 అందరికీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కర్రోదు బంగారాజు ఈరోజు భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ 4.5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని, మన రాష్ట్రాన్ని ఈ సైకో పాలన నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పేర్కొన్నారు. అవినీతి అరాచక పాలనను తుదిమర్తించడం మనందరి బాధ్యత అని రా కదలిరా కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి దాసరి అప్పలస్వామి, పార్లమెంటు తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కర్రోతు రాజు తదితరులు పాల్గొన్నారు. పాలన అంతమొందించేందుకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను తుదిముట్టించేందుకు రా కదలిరా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి వివరించాలని రా కదలిరా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్లలో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించి ఈ జగన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు పెద్ద నాయకులే కాకుండా పిల్ల సైకులు కూడా గ్రామాల్లో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు అని చూడకుండా కబ్జాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారని, అందుకే ఆ పార్టీని వీడి కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని విజయనగరం జిల్లా తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. గుర్ల మండలం గూడెం గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. కొత్తగా పార్టీలోకి చేరిన వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు. అందుకే ఆ పార్టీని వీడి ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మనం ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా తోటపల్లి కాలువ మీద మెయింటెనెన్స్ వర్క్స్ చేయించాం. ఏ గ్రామానికి నీరు అందుతుందా లేదా అమ్మగారు దగ్గరుండి చూసుకున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఏ గ్రామానికి నీరు అందుతుంది, ఏ గ్రామానికి నీరు అందట్లేదని ఒక్క సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారా? మరి అది ఇదంతా కూడా మీరు గుర్తించండి. అదే రకంగా గూడెం గ్రామానికి ఏ రకమైన అభివృద్ధి చేసినా అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే చేయడం అనేది జరిగింది. మనం ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అసలు చేయించారా? ఎక్కడైనా కొత్తగా అయినా రోడ్డు వేయించారా? ఇది కూడా మీరు చూడండి అమ్మా. ఏ రకమైన అభివృద్ధి జరిగినా, ఏ సీసీ రోడ్లు వేసినా లేదా ఇంకేది చేసినా అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. అదే రకంగా ఈ గ్రామంలో 20 లక్షలతో
వాటర్ ట్యాంక్ కూడా అప్పట్లో అమ్మగారు ఉన్నప్పుడే శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా మీరు గుర్తించండి. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారి గురించి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. బొత్స సత్యనారాయణ గారు 15 సంవత్సరాలు పాలించారు కదా, ఏ రోజైనా గ్రామం అంతా తిరిగారా? ఏ రోజైనా మీ దగ్గరకు వచ్చి ఇక్కడున్న సమస్యలు ఏంటి అనేవి అడిగారా? మరి ప్రజల దగ్గరికి రాలేని వాళ్ళు, ప్రజలతో మమేకం అవ్వలేని వాళ్ళు ఏ రకంగా నాయకులు అవుతారు? నేను 8 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాను. అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ ముందు మంత్రిగా ఉన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ నేను చేసుకునేవాడిని. ₹1 కోటి ఉద్యోగం నేను చూసుకుంటా ఉండేవాడిని. అది వదులుకుని ఇక్కడికి నేను రావడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా అమ్మగారి వెనకాల తిరుగుతానే ఉన్నాను తప్ప అమ్మగారి మంత్రి పదవిని అడ్డు పెట్టుకున్నో, అమ్మగారి ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకున్నో నేను ఎక్కడా కూడా అవినీతి చేయలేదు. నేను ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలకు వెళ్ళలేదు. అంగన్వాడీ కార్యకర్తల శాంతియుత నిరసనలను అణచివేసేందుకు ముఖ్యమంత్రి ప్రయోగించిన ఎస్మా జీవోకి భయపడే ప్రసక్తే లేదని అంగన్వాడీ కార్యకర్తలు తెగేసి చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోకి వ్యతిరేకంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక 3 రోడ్ల కూడల వద్ద మానవహారాన్ని నిర్వహించారు. నిరసనలు తెలియజేయడానికి పోలీసులు సమయం ఇవ్వకపోవడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించుకుంటే ముఖ్యమంత్రి అత్యవసర జీవోను విడుదల చేయడంపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. 27 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో పలుసార్లు చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తామనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ ఎస్మా జీవోపై కోర్టుకు వెళ్లైనా సరే తమ డిమాండ్లు సాధించుకుంటామని హెచ్చరించారు. మేము జాబ్ లోకి అయితే వెళ్ళం. మేము సామరస్యంగా మా సమస్యల కోసం మేము పోరాడుతున్నాం. మేము ఎవరి మీద కొద్దిగా వెళ్ళట్లేదు, ఎవరిని మర్డర్ చేయట్లేదు, ఎవరిని కూలీలు చేయట్లేదు. మేము నక్సలైట్లు ఏంటండి? ఒక సామాన్య స్త్రీ ఏ సామరస్యంగా చేస్తాడో ఆ సామరస్యంగా మేము చేసుకుంటాం తప్ప మాకు ఎందుకండి రాజ్యాంగాలు, ఈ చట్టాలు? మేము మా చర్యలు మేము తీసుకుంటాం సార్. మా సమ్మెలు మేము చేసుకుంటాం, మా సామరస్యంగా మేము సాధించుకుంటాం. ఈ వరకు కోర్టులు బాగు కోర్టులు ఉండవేటండి, మా కోర్టు ద్వారా మేము తెచ్చుకొని మేము నిర్మతి కూడా సమ్మె చేస్తాం సార్. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివన్నీ అస్త్రాలన్నీ ప్రయోగించిన ఆ ప్రయోగాలలో సముద్రంలో కలిసిపోయి గత 3 నెలలుగా సమ్మె నోటీసులు ఇస్తూ అనేక రకాలుగా విజ్ఞప్తులు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఈరోజు 27 రోజులు సమ్మె 4 సార్లు చర్చలకు పిలిచి ఈరోజు మీరు అత్యవసర సర్వీసులు, మీ సర్వీసులు చాలా ప్రజలకు అనుకూలంగా లేవని ఈరోజు ప్రభుత్వం తమపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించినా తగ్గేదేలే అంటూ అంగన్వాడీలు 27వ రోజు తమ నిరసనలు కొనసాగించారు. అంగన్వాడీల నిరసనలకు పలు సంఘాల వారు మద్దతులు తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్షురాలు రమణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలు తమ విధులలో చేరకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామంటూ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు తాము కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం చూసుకుంటామని జగన్ రెడ్డి తెలుసుకోవాలని హెచ్చరించారు. అత్యవసర ఉద్యోగులుగా ఎస్మా ప్రయోగిస్తున్న ప్రభుత్వం అత్యవసర ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లపై గత 27 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. వారి డిమాండ్లని పరిష్కారం చేయకపోగా ఈ పోరాటాన్ని అణిచివేయాలని చెప్పి జగన్ ప్రభుత్వం చూడడం చాలా దుర్మార్గం. తాజాగా ఎస్మాని ప్రయోగించడం దానికి నిదర్శనం. అయితే ఎస్మాని అంగన్వాడీ ఉద్యోగుల మీద ప్రయోగించి వాళ్ళని అత్యవసర సర్వీసులు అని చెప్పి ఈరోజు చెబుతున్నటువంటి జగన్ ప్రభుత్వం మరి అత్యవసర సర్వీసులైనటువంటి అంగన్వాడీ ఉద్యోగులకి కనీస వేతనం ఇవ్వాలని కానీ వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలని కానీ ఈరోజు జగన్ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ దీక్షలను కొనసాగిస్తున్నారు. 17వ రోజున తమ కుటుంబ సభ్యులతో కలిసి శిబిరాల వద్ద తమ నిరసనను వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 19వ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము కలిపి సమ్మె మొదలుపెట్టి 19వ రోజు గడుస్తుంది. అయినా ఇంతవరకు కూడా జగనన్న ఇంతవరకు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా మమ్మల్ని కాలయాపన చేస్తూ చర్చలకు పిలిచి కూడా చర్చలను విఫలం చేస్తున్నట్లుగా మాట్లాడుతూ చేయడం అనేది భావ్యం కాదు. దయచేసి ఇప్పటికైనా సంక్రాంతి కానుకగా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ చేస్తామని, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తారని ఇందుమూలముగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరినీ సంక్రాంతి కానుకగా ఇస్తారని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో 19వ రోజు నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాలలో పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమైక్య సెక్రటరీ కె మురళీ శ్రీనివాసరావు ఆరోపించారు. నగరంలోని అమర్ భవన్లో ఈరోజు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క నిరసన కానీ ఒక్క ధర్నా కానీ చేయకుండానే వేతన సవరణ విజయవంతంగా నెరవేర్చుకున్నామని తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు బ్యాంకింగ్ రంగం మీద ఉన్న నమ్మకం పోతుందని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బిబి ప్రసాద్, ఏ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. మేము ఏవైతే స్ట్రగుల్స్ చేస్తున్నామో అవన్నీ మా కోసం కాకుండా అన్ని రకాల స్ట్రగుల్స్ చేయడం జరిగింది. ఎటువంటి స్ట్రగుల్ లేకుండా, ఎటువంటి స్ట్రైక్ కాలు లేకుండా ఐబీఏ గైడ్లైన్స్ ప్రకారము భారత ప్రభుత్వం మా 12వ వేతన ఒప్పందాన్ని డిసెంబర్ 7వ తారీఖున సక్సెస్ఫుల్గా సంతకం పెట్టడం జరిగింది. దీనికి కాను ఎటువంటి ఒక్క స్ట్రైక్ కాల్ కూడా మేము చేయలేదు. ఫర్దర్గా మేము చేయగలిగేది ఏంటంటే ఈ బైపార్టీ ఒప్పందం కూడా ఎటువంటి స్ట్రగుల్ లేకుండా వేతన ఒప్పందాన్ని 17% పెంచడానికి గాను 3% లోడ్ని పెంచడం గాను అగ్రిమెంట్ జరిగింది. ఇది 6 నెలల లోపల ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. ఇది కాకుండా మేము ఈ సంవత్సరం చేసిన స్ట్రగుల్స్ అన్నీ కూడా ప్రజల కోసమే ఈ స్ట్రగుల్స్ అన్నీ చేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందచేయాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ గత 28 ఏళ్లుగా రంగోలీ పోటీలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా భోగి ముందు రోజున జనవరి 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తుంది. రంగోలీ పోటీల ప్రవేశం కోసం మహిళలు అధిక సంఖ్యలో వాజీ కార్యాలయానికి తరలివస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరితగతిన ఆసక్తి గల మహిళలు రంగోలీ పోటీల ప్రవేశం కోసం పేర్లను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాం. రంగోలీ పోటీలు ఎప్పుడు జరుగుతాయా అని, విలువైన బహుమతులు ఎప్పుడు పొందుతామని మహిళలు ఎదురు చూస్తున్నారు. రంగోలీ పోటీలకు హాజరైన వారు వారి రంగులను వారే తీసుకుని రావాల్సి ఉంటుంది. రంగోలీ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పలు ప్రోత్సాహక బహుమతులు తప్పనిసరిగా లభిస్తాయి. ఆసక్తి గలవారు తమ పేర్లను వాజీ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకుంటారని కోరుతున్నాం. ఎలాంటి సందేహాలు ఉన్నా వాజీ కార్యాలయం ఫోన్ నెంబర్లు 089222567 228484ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. వాజీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ప్రోగ్రామ్స్ వాజీలో చూస్తాం. ప్రతిదీ కూడా భోగి ముందు రోజు రంగోలీ పోటీ పెడతారు. రంగోలీ పోటీ ఎప్పుడు ప్రతి సంవత్సరం పాల్గొంటాం. కానీ మనకి అంటూ అంతగా గుర్తింపు లేక ముగ్గులు ఎప్పుడు కూడా అంతగా ఇక మేము ఇదవుతున్నాం. కానీ ప్రతి ఒక్కరికి చాలా మంచి బహుమతులు ఇస్తున్నారు వాజీ వారు. వాజీ ఇది చేయడం వల్ల చాలా సంస్కృతి దీనికి సాంప్రదాయానికి చాలా ఇదిగా ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా జరుపుతున్నారు కూడా. వీటి వల్ల మనకి కూడా మంచి బహుమతులు వస్తాయి. మనకి కూడా చాలామంది రంగులు రాని వాళ్ళు కూడా, ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలామంది కూడా ముగ్గులు కూడా నేర్చుకుంటారు. బహుమతులు కూడా వస్తాయని ఇచ్చేస్తారు. ఇది చాలా మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాజీ ఛానల్ అంటే చాలా ఇష్టం మాకు. చాలా బాగా చూస్తాము. అన్ని ప్రోగ్రాలు బాగుంటాయి. ఈ సంవత్సరం కూడా రంగోలీ పోటీలు బాగా జరుగుతున్నాయి, ముగ్గులు పోటీలు. దానివల్ల అందరూ ముగ్గులు బాగా వేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటారని కోరుకుంటున్నాం. మేము కూడా చాలాసార్లు వేసాం, కానీ మాకు అవకాశం వచ్చినా మా వినియోగించుకోలేదు. ఈ సంవత్సరం మీ అందరూ వేసి బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. వాజీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ సంవత్సరం సంక్రాంతి
ముగ్గుల పోటీలు పెడుతున్నారు కదా, అందువల్ల నేను ఆ పోటీలోని పాల్గొంటాను. ఈ సంక్రాంతి పోటీకి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పాల్గొందాము. సంక్రాంతి శుభాకాంక్షలు. మన సాంప్రదాయం రంగోలి. సంక్రాంతి అంటేనే అసలు ముగ్గులు. ఆడపిల్లలకి రంగులు అంటే చాలా ఇష్టం కదా, అది రంగవల్లులు వేసుకొని సంక్రాంతి పండుగ జరుపుకుంటారన్నమాట. అన్నార్తుల ఆకలి బాధలు తీర్చేందుకు మరో ప్రక్రియ ప్రారంభమైంది. నగరంలోని నీళ్ల ట్యాంక్ వద్ద మొబైల్ ఫుడ్ వ్యాన్ను 4 లీటర్ ఎస్వీవి రాజేష్ ప్రారంభించారు. మొబైల్ ఫుడ్ వ్యాన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్నార్తులకు స్వయంగా ఆహారాన్ని అందించే ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. భోజనం కోసం ఇబ్బంది పడేవారు, బయటకు రాలేని అన్నార్తులకు ఆహారాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా ఎస్వీవి రాజేష్ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచనలు సలహాలతో నగరంలోని 6 చోట్ల ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశామని, తద్వారా ప్రతిరోజు ఆకలిగా ఉన్న వారిని ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలి బాధలు తీర్చుతున్నామని అన్నారు. ఇదే పరిస్థితుల్లో ఆహారాన్ని పొందలేక ఇంటి వద్ద ఉండిపోయిన అన్నార్తులకు స్వయంగా వెళ్లి ఆహారం అందించే ఏర్పాట్లు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 100 మందికి ఆహారాన్ని అందిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విజయనగరం పట్టణంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో 6 ఫుడ్ కోర్టులు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ 6 ఫుడ్ కోర్టులు కూడా ప్రతి నిత్యాన్నదాన పథకం పేదల ఆకలితో ఉన్న పేదలకి భోజనం పెడుతూ ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కంది రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఎవరైతే ఇంటి దగ్గర లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టే కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరిలో కోలాహలం మొదలైనట్లే. సంక్రాంతికి పెద్దలకి కొత్త బట్టలు చూపడం మన సాంప్రదాయం. దాంతో కొత్త బట్టలు కొనేవారిని ఆకర్షించడంలో మునిగిపోయారు మన వస్త్ర వ్యాపారులు. ఎంజీ రోడ్ అనగానే గుర్తుకు వచ్చేది చందన బ్రదర్స్. 30 సంవత్సరాలుగా విజయనగరం ప్రజలతో అనుబంధం ఏర్పరచుకున్న సంస్థ చందన బ్రదర్స్ సంక్రాంతి సందర్భంగా అగిరిపోయే తగ్గింపు ధరలను అందిస్తోంది. డిస్కౌంట్కి మించిన డిస్కౌంట్స్ అంటూ ఆఫర్లతో హోరెత్తిస్తుంది. చీరలపై 1+1 ఆఫర్లు, 50% డిస్కౌంట్లు, మరికొన్ని చీరలపై 59 నుంచి 69% డిస్కౌంట్లను అందిస్తుంది. మహిళా మణులకే కాకుండా రెడీమేడ్స్పై చిన్నపిల్లల విభాగంలోనూ ఊహించలేని డిస్కౌంట్లు అందిస్తూ సంక్రాంతి పండుగకు అంచనాలను మించి అమ్మకాలు సాగిస్తోంది. చందన బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాసరావు తన సంతోషాన్ని వాజీ ఛానల్తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే విందాం. బ్రదర్స్ 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సంక్రాంతికి విజయనగరం ఎంజీ రోడ్లో గల చందన బ్రదర్స్లో ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక డిస్కౌంట్లు, 1+1లు, 1+2లు, 1+3లు, ప్రత్యేక కౌంటర్లో శారీస్ మీద లెగ్గిన్స్, టాప్స్, బాటమ్స్, జీన్స్, పట్టు చీరల మీద అన్ని రకాల ప్రత్యేకమైన వస్త్రాలు పెట్టి దీనికోసం కేటాయిస్తున్నాం. కస్టమర్లు అందరూ దాన్ని వినియోగించుకుంటున్నారు. కేవలం మేము మా టర్నోవర్ కోసం తప్ప లాభాల కోసం అయితే ఇది ఏమి చేయట్లేదు వ్యాపారం. ఈ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కస్టమర్ దేవుళ్ళందరికీ ఇవే మా శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో శోభాయాత్ర జరిగింది. అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టను పురస్కరించుకొని నవంబర్ నుంచి నేటి వరకు నిర్వహించిన 1008 సామూహిక హనుమాన్ చాలీసా పారాయణలు సంపూర్ణంగా పూర్తి చేసిన శుభ సందర్భంలో పట్టణంలో ఈ శోభాయాత్రను నిర్వహించారు. హనుమ వాహనంపై శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శోభాయాత్ర జరిగింది. దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమై బాలాజీనగర్, శ్రీనివాస కళాశాల, స్టేట్ బ్యాంక్ కాలనీ, న్యూ సెంట్రల్ స్కూల్, తోటపాలెం, రామాలయం, ముత్యాలమ్మ గుడి మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకుంది. ఈ శోభాయాత్రలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు, ఫోటోలు, కరపత్రాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎంబీబీఎస్ భగవాన్ ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఫణిహారం రంగాచార్యులు, రామకృష్ణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
46 రోజుల పాటుగా ఈ నెల 22వ తారీఖు అయోధ్యలో రామప్రతిష్టని పురస్కరించుకొని మరి 46 రోజుల పాటు హనుమాన్ చాలీసా 1008 పారాయణలు సంకల్పంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈరోజు ఉదయంతో ఈ పారాయణలు సంపూర్తయిన శుభ సందర్భంగా మన బాలాజీనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుండి బాలాజీనగర్ పురవీధులలోను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలోను, శ్రీనివాస కాలేజీ మరియు తోటపాలెం ముత్యాలమ్మ గుడి వీధిగా శోభాయాత్ర సంకల్పించాం. ఈ శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రకి ముఖ్య ఉద్దేశం ఈ నెల 22న రాముల వారి యొక్క ప్రతిష్ట అయోధ్యలో ఎంతో వైభవంగా జరగబోతున్నది. మరి మన దేవాలయం నుండి ఉడతా భక్తిగా 46 రోజుల పాటు పారాయణలు పూర్తి చేసుకుని అనేక మంది భక్తుల యొక్క కోలాహలం మధ్య, ఆనందోత్సాహాల మధ్య ఈ శోభాయాత్ర జరుగుతుంది. అలాగే మన ప్రధాని గారు మరి రామప్రతిష్ఠ నిర్వాహకుల యొక్క పిలుపు మేరకు మరి 22వ తారీఖు మరి ఎంతో వైభవంగా మరి ఈ సంవత్సరంలో రెండు విజయనగరంలో ప్రారంభమై ఇక్కడి వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఎస్ఆర్ షాపింగ్ మాల్కి ఎల్లవేళలా కొత్త ధనాన్ని కోరుకునే విజయనగరం ప్రజలు వెల్లువెత్తుతున్నారు. కొత్త ధనం ఒక ఆకర్షణ అయితే ఊహకందని తగ్గింపు ధరలు వెరసి షోరూం కిక్కిరిసిపోతుంది. నాణ్యమైన వస్త్రాలను తగ్గింపు ధరలకు అందించాలన్నదే తమ లక్ష్యమని మేనేజర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 49 రూపాయల నుంచి వస్త్రాలు ధరలు ప్రారంభమవుతున్నాయని, మహిళల కొరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన చీరలు 1+1 మరియు 1+2 అందిస్తున్నామని, మగవారికి రెడీమేడ్స్, చిన్నపిల్లలకు కిడ్స్ వేర్ అన్నింటిపైన 50% డిస్కౌంట్ అందిస్తున్నామని, వాటితో పాటు రెడీమ్ కూపన్ల ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు. లక్కీ డ్రా ద్వారా విజయనగరంలో ఉన్న ఖాతాదారులకు 50 కేజీల వెండి గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఎస్ఆర్ క్లాస్ షోరూంలో చాలా బాగున్నాయని చెప్పేసి చాలామంది చెప్పారు. అందుకని ఏంటంటే మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఆల్రెడీ మేము చీరలు కూడా సెలెక్ట్ చేసాము. చాలా బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే కొత్త సంవత్సరం కదా 2024. ప్రజెంట్ అందరికీ కూడా మీరు డిస్కౌంట్ ఇచ్చి చాలా బాగా ఇది అనౌన్స్ చేసి బాగా ఇస్తున్నారు. స్టాక్ కూడా కొత్త స్టాక్ వచ్చింది. అందుకని ఏంటంటే చాలా బాగానే ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్ కానీ, డ్రెస్సులు కానీ, చుడిదార్స్ కానీ, ఏవి కూడా ప్రతి ఒక్క శారీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగానే ఉన్నాయండి. వాజీ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏరియా మేనేజర్ రామ్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో 14 బ్రాంచీలతో ప్రజల ఆధారాభిమానాలు పొందిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ మన విజయనగరంలో 13వ బ్రాంచ్గా డిసెంబర్ 16న ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్ సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లు ఇవ్వడం జరిగింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఆఫర్స్తో పాటు 100% షాపింగ్ ఫ్రీ కూపన్ ఆఫర్స్ పెట్టడం జరిగింది. విజయనగరం ప్రజలు ఈ యొక్క ఆఫర్స్ని అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. అన్ని రకాల వస్త్రాలపైన 1+1 ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇవి కాకోకుండా ప్రతి 2000 రూపాయల కొనుగోలు పైన షాపింగ్ చేసిన వారికి 200 రూపాయల కూపన్లు 2000 విలువ చేసినవి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఫిబ్రవరి 1 నుంచి జూలై నెల వరకు ఈ రెడెంప్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధర్మపురి వాసుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంక్ ప్రారంభం. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే జగన్ను మరోసారి గెలిపించాలన్న మంత్రి బొత్స. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగం. సమస్యలు పరిష్కరించకపోగా ఎస్మా ప్రయోగం చేయడం అన్యాయమంటున్న ప్రతిపక్ష నేతలు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటున్న కిమిడి నాగార్జున సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.